వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 క్యాలిక్యులస్ దానికి సంబంధించిన లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. సో వాటిలో ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 10 మార్కులకి ఇలాంటి మోడల్ అడగడం జరుగుతుంది. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం కెన్ బి అప్లైడ్ ఫర్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్. సో అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం వాటిని సాల్వ్ చేస్తాం. డైరెక్ట్గా సి వాల్యూని ఇంతకుముందు ఒక ఫంక్షన్ ఇచ్చేసి సి వాల్యూని కనుక్కుంటూ ఉంటాం. దీన్ని ఇన్ఈక్వాలిటీ అంటాం. π/3 - 1/5√3 గ్రేటర్ దెన్ కాస్ ఇన్వర్స్ 3/5 గ్రేటర్ దెన్ π/3 - 5/8. ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసాం కొన్ని. ఇక్కడ మిడిల్లో సైన్ ఇన్వర్స్ ఉన్నప్పుడు, టాన్ ఇన్వర్స్ ఉన్నప్పుడు. ఓకే, సరే మరి చూద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది. అదేవిధంగా ఇంకా దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకే, సో వీటిని ఉపయోగించుకొని మనం దీన్ని ఉపయోగించుకొని ఆ ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేస్తాం. సరే, మీరు గమనిస్తే ఇట్లాంటి మోడల్స్లో ఫంక్షన్ అనేది ఇవ్వడు, మనమే డిసైడ్ చేయాలి. ఇంటర్వెల్ కూడా మనమే డిసైడ్ చేయాలి. ఓకే, సో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్లో ఉండేది అది కాస్ ఇన్వర్స్ ఎక్స్ లాగా ఉంది అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నప్పుడు మిడిల్లో టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీరు ఆ ఇంటర్వెల్ని, క్లోజ్డ్ ఇంటర్వెల్ని ఏ కామా బిగా తీసుకోవాలి. ఓకే, ఎస్. సో చివర్లో ఈ ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేయడానికి ఏబి వాల్యూస్ని మనమే డిసైడ్ చేయాలి. మన ఇంటర్వెల్ ఏబి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మిడిల్లో ఉండేది ఖచ్చితంగా 3/5, అది బి వాల్యూ అన్నమాట. ఇక π/3 స్టార్టింగ్లో ఉంది, π/3 అంటే కాస్లో π/3 వాల్యూ ఎంతనో అదే ఏ అన్నమాట. సో కాస్ 180/3 అంటే కాస్ 60, sin 30 కాస్ 60 1/2. సో కాబట్టి ఏ 1/2 తీసుకోవాలి, బి 3/5. సో అవన్నీ మనం అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అంటే మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఇన్ఈక్వాలిటీలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో చేసేస్తే ఇది వస్తుంది అనమాట. ఓకేనా, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. సో ఎవ్రీ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిరైవబుల్ ఎగ్జిస్ట్ అవుతుంది, డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, కంటిన్యూస్ కూడా అవుతుంది. ఆ 2 పాయింట్స్ అలానే రాస్తాం. సో ఒక లైన్ రాస్తాను. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ defined on closed interval a comma b. ఒక లైన్ రాసేస్తాం. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ దీనికి డిఫరెన్షియేషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ -1/√1 - x². అదే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/√1 - x². ఓకే, సరే గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆర్ ఎగ్జిస్ట్ అయింది ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకే, సో ఇంకా డైరెక్ట్గా మనం రాసేస్తాము. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ on closed interval a comma b and f of x is derivable on open interval a comma b. సో మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంకి సంబంధించిన ఫస్ట్ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసాం. ఓకే, సరే ఇప్పుడు ఒక లైన్ రాస్తున్నా. దస్ f of x satisfies
f of x satisfies all the conditions of Lagrange's mean value theorem. ఓకే, ఇప్పుడు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఉపయోగించి సిని ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. బై లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం కామా there exists C belongs to open interval a comma b such that ఏంటి ఫార్ములా f dash of C is equal to f of b minus f of a by b minus a. ఓకే, మరి f dash of C ఇలానే రాస్తాను. f of b మన f of x అనే ఫంక్షన్లో x ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేయండి అంటే cos ఇన్వర్స్ b మైనస్ f of a అంటే మన f of x అనే ఫంక్షన్లో x ప్లేస్లో bని ఏని సబ్స్టిట్యూట్ చేయండి cos ఇన్వర్స్ a. డివైడెడ్ బై b మైనస్ a అలానే రాస్తున్నా. సో దానికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నా. మనం ఆల్రెడీ f డాష్ ఆఫ్ ఎక్స్ని కనుక్కున్నాం, అందులో x ప్లేస్లో c సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో మనం cని సబ్స్టిట్యూట్ చేద్దాం -1/√1 మైనస్ c². దీనికి ఒక నంబర్ 2 ఇస్తుంది. ఫ్రమ్ 1 2ని మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్లో ఉన్నదాన్ని ఈక్వల్ చేసేస్తాం. ఆ రిజల్ట్ని నెక్స్ట్ ఇది కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సరే. సో ఫ్రమ్ 1 and 2 we get చూడండి cos ఇన్వర్స్ c మైనస్ cos ఇన్వర్స్ b మైనస్ cos inverse a divided by b minus a is equal to -1/√1 minus c². దీనికి ఒక నంబర్ 3 ఇస్తున్నా కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో అయినా, రోల్స్ మీన్ వాల్యూ థీరంలో అయినా, కాషీ మీన్ వాల్యూ థీరంలో అయినా మిడిల్ వాల్యూని కనుక్కోవాలి. అంటే సి అనేది ఏకి బికి మిడిల్లో ఉంటుంది. ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ని మనం రాస్తాం ఇక్కడ. చూడండి, we know that C belongs to open interval a comma b. C అనేది ఏకి బికి మిడిల్లో ఉంటుంది. అంటే దాని మీనింగ్ a less than C less than b. ఓకే, సరే. ఇప్పుడు చూడండి నంబర్ 3లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్ ఇది రావాలన్నమాట. ఓకేనా, ఇది రావాలి అంటే మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ స్క్వేర్ వచ్చేటట్లు చేస్తున్నా. ఓకేనా, సో ఈ ఇన్ఈక్వాలిటీకి స్క్వేర్ని అప్లై చేస్తున్నా. a² లెస్ దెన్ c² లెస్ దెన్ b². ఇలా చేయడం వల్ల సింబల్ ఏం చేంజ్ అవ్వదు, లెస్ దెన్ లాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది సార్, ఇలా ఉన్నప్పుడు 1² స్క్వేర్ చేస్తే 2² 4, 3² 9 కాబట్టి 1 కంటే 4 ఎక్కువ, 4 కంటే 9 ఎక్కువ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి మైనస్ రావాలా. ఎస్, కాబట్టి మైనస్తో నేను మల్టిప్లై చేసినప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1 less than 2, 1 కంటే 2 ఎక్కువనే కదా. ఎస్, నేను మైనస్తో మల్టిప్లై చేశాను. -1 -2 మీరు చెప్పండి, -1 పెద్దదా -2 పెద్దదా? -1 పెద్దది అంటే సింబల్ చేంజ్ అయిపోయింది. ఓకే, ఎప్పుడు వెన్ వీ హ్యావ్ మల్టిప్లై విత్ మైనస్ దెన్ ద సింబల్స్ బికమ్స్ చేంజ్, లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్ అయింది. మన నంబర్ లైన్లో ఫస్ట్ 0 ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్లో -1 -2. అంటే మీరు గమనిస్తే -1 పెద్దది. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు మైనస్తో నేను ఈ ఇన్ఈక్వాలిటీని మల్టిప్లై చేస్తే సింబల్ ఏమైంది, లెస్ దెన్ గ్రేటర్ దెన్ అయింది. ఓకేనా, ఎస్, సరే. ఇప్పుడు మళ్ళీ ఇన్ఈక్వాలిటీకి నేను 1ని యాడ్ చేస్తాను. 1ని యాడ్ చేయడం వల్ల సింబల్ అట్లనే ఉంటుంది. ఓకే, ఎస్. కాబట్టి యాడింగ్ 1 టు దిస్ ఇన్ఈక్వాలిటీ, సో 1 - a², 1 - c² గ్రేటర్ దెన్ 1 - b². ఓకే,
సరే. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇంకా రెసిప్రోకల్ చేద్దాం దీనికి. 1/, చేద్దాం. యెస్, మళ్ళీ ఒక లాజిక్ చూడు. 1/, చేస్తే ఇక్కడ 1 లెస్ దెన్ 2 అనుకో సార్. దీన్ని రెసిప్రోకల్ చేయి. ఫర్ ఇట్లా ఉంది కదా, ఇట్లని మీకు చెప్తున్నా. 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఓకే, రెసిప్రోకల్ చేయి. 1/2 1/1. ఇప్పుడు 1/2 అంటే 0.5, 1 అంటే 1గా. ఎవరు పెద్ద ఈ రెండిట్లో 1 కాబట్టి సింబల్ ఏమైంది, చేంజ్ అయింది. ఎప్పుడు రెసిప్రోకల్ చేస్తే, అవునా? సో కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేస్తే సింబల్ మారిపోయింది. 1/1 - నెక్స్ట్ మళ్ళీ సింబల్ ఏమైంది, చేంజ్ అయింది. లెస్ దెన్ 1/1 - c². మళ్ళీ ఏమైంది, సింబల్ చేంజ్ అయింది. 1/1 - b². ఓకేనా? ఎస్. ఇప్పుడు రూట్ అప్లై చేయి బోత్ సైడ్. రూట్ అప్లై చేయడం వల్ల కూడా సేమ్ అట్లనే ఉంటుంది. వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, సింబల్ ఏం చేంజ్ అవ్వదు ఇక్కడ. కాబట్టి 1/√1 - a² లెస్ దెన్ 1/√1 - c² లెస్ దెన్ 1/√1 - b². ఓకే, ఇప్పుడు మనకి మైనస్ రావాలి. నెంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న దానికి. సో మైనస్ రావాలంటే మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తాం. సింబల్స్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. ఓకేనా? లెస్ దెన్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ అవుతుంది. ఎస్, కాబట్టి నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాను. వెయిట్. ఎస్, మరి మైనస్తో నేను మల్టిప్లై చేస్తున్నా. సింబల్ ఏమవుతుంది, చేంజ్ అవుద్ది. 1 లెస్ దెన్ 2 అనుకో, మైనస్తో మల్టిప్లై చేశాను. -1 - ఎవరు పెద్ద, -1. సింబల్ ఏమైంది, చేంజ్ అయింది, గ్రేటర్ దెన్ అయింది కదా. మరి చూద్దాం. ఓకే, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు చూడండి, నెంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయండి. సింబల్ ఏమవుతుంది, లెస్ దెన్, గ్రేటర్ దెన్ అవుతుంది. చూడండి, 1 లెస్ దెన్ 2 అనుకో, మైనస్తో మల్టిప్లై చేయి, అప్పుడు సింబల్ చేంజ్ అయిపోయింది. ఓకేనా? ఎస్, చూడండి. సో దట్ ఇంప్లైస్ -1/√1 - a² గ్రేటర్ దెన్ -1/√1 - c² is greater than 1/√1 - b² మైనస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మిడిల్లో ఉన్నది దాని బదులు ఏం రాయొచ్చు, ఇదంతా రాసేయచ్చు. ఓకే, సో -1 డివైడెడ్ బై √1 - a² ఈజ్ గ్రేటర్ దెన్ ఏం రాయొచ్చు, దాని బదులు cos ఇన్వర్స్ b మైనస్ cos ఇన్వర్స్ a డివైడెడ్ బై b మైనస్ a రాయొచ్చు. గ్రేటర్ దెన్ -1/√1 - b². కావాలంటే ఇక్కడ సిన్స్ ఫ్రమ్ 2 అని 3 అని రాసుకో. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, ఇక మన రిజల్ట్లో ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి ఇక్కడ b - aతో ఈ ఇన్ఈక్వాలిటీని మల్టిప్లై చేయండి. సో దట్ ఇంప్లైస్ మైనస్ అట్లనే ఉంటుంది, b - a డివైడెడ్ బై √1 - a² ఈజ్ గ్రేటర్ దెన్ b - a క్యాన్సిల్ అయిపోతుంది. cos ఇన్వర్స్ b మైనస్ cos ఇన్వర్స్ a ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ ఆఫ్ b మైనస్ a డివైడెడ్ బై √1 - b². ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. ఇదే చాలా కీ పాయింట్, కీ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే మన రిజల్ట్ రావడానికి ఇందులో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ని బట్టే. ఓకే, ఎస్. మరి నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను, మిడిల్లో ఉన్నది b వాల్యూ, ఏ వాల్యూ 1/2 అని చెప్పా. cos π/3 cos 60 1/2. ఎస్, కాబట్టి పుట్ a is equal to 1/2 and b is equal to 3/5 ఇన్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, మైనస్ ఆఫ్ b మైనస్ a. b అంటే ఏంటి, 3/5 మైనస్ a అంటే 1/2 డివైడెడ్ బై √1 - a². a అంటే 1/2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ cos ఇన్వర్స్
b minus cos inverse a is greater than minus of b minus అంటే ఇదే అన్నమాట 3/5 minus 1/2 divided by root of 1 minus b square. b అంటే ఎంత 3/5 whole square. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఎస్, మరి చూద్దాం సింప్లిఫికేషన్. ఇక్కడ ఎల్సిఎం 5కి 2కి 10 అవుతుంది. రెండు ప్రైమ్ నెంబర్సే, వాటి ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. సో కాబట్టి మైనస్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం 10 క్రాస్ మల్టిప్లై చేయి 3 2 6 మైనస్ 5 into 1 5 డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఇది ఎలా ఉందంటే a బై బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ బై బి స్క్వేర్ రాయొచ్చు. 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 ఇస్ గ్రేటర్ దెన్. మనం ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక చిన్న పాయింట్, b అంటే 3/5 మైనస్ a అంటే ఎంత 1/2. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇస్ గ్రేటర్ దెన్ కాస్ ఇన్వర్స్ 3/5 మైనస్ కాస్ ఇన్వర్స్ 1/2 ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ ఆఫ్ ఆల్రెడీ ఎల్సిఎం ఇంత చేసాం కదా, ఇదే వాల్యూ ఇక్కడ 6 minus 5 డివైడెడ్ బై రూట్ 1 minus 3 square 9/5 square into 25. ఓకే, నెక్స్ట్ సో మైనస్ ఆఫ్ 1/5 1/10 అవుతుంది. 6 minus 5 డివైడెడ్ బై మళ్ళీ ఎల్సిఎం ఇక్కడ 4 క్రాస్ మల్టిప్లై చేస్తే 4 minus 1 3/4 గ్రేటర్ దెన్ కాస్ ఇన్వర్స్ 3/5 మైనస్ కాస్ ఇన్వర్స్. ఇక్కడ చూడండి 1/2ని కాస్లో ఏం రాసుకోవచ్చు 5/3 అంటే కాస్ 60. సో కాస్ 5/3గా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ 1/10 డివైడెడ్ బై రూట్ ఎల్సిఎం ఇక్కడ 25 మైనస్ 9 16 క్రాస్ మల్టిప్లై చేయండి. ఎస్, మరి నెక్స్ట్ మైనస్ 1/10 డివైడెడ్ బై రూట్ a బై బి. రూట్ ఆఫ్ a బై బిని మనం రూట్ a బై రూట్ బిగా రాసుకోవచ్చు. అంటే రూట్ 3/4 రూట్ 3 అట్నే ఉంటుంది. రూట్ 4 అంటే 2 కాబట్టి రూట్ 3/2 ఇస్ గ్రేటర్ దెన్ కాస్ ఇన్వర్స్ 3/5 మైనస్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ క్యాన్సల్ 5/3. మనం ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ 1Aలో అక్కడ చూసాం. ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్లో ఉన్నప్పుడు ట్యాన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అట్లా. ఓకే, సో కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 5/4 3 మిగులుతుంది. ఇంకా ఇది ఇలానే రాసా. ఇది కూడా రూట్ ఆఫ్ a బై బి రూట్ a బై రూట్ బిగా రాసుకోవచ్చు. అంటే 4/5 రూట్ 16 అంటే 4 కదా. ఎస్, మరి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి. సో మైనస్ 1/10 ఇక్కడ కనిపిస్తున్న రూట్ 3/2 న్యూమరేటర్కి వెళ్తే 2/√3 రెసిప్రోకల్ అవుతుంది. ఇస్ గ్రేటర్ దెన్ కాస్ ఇన్వర్స్ 3/5 మైనస్ 5/3 ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ 1/10 ఇంటూ మీరు గమనిస్తే ఈ 4/5 న్యూమరేటర్కి వెళ్తే 5/4 అయిపోతుంది. 5 ones 5 2 times క్యాన్సల్ 2 ones 2 5 times కాబట్టి మైనస్ 5/5√3 మైనస్ 1 ఇక్కడ న్యూమరేటర్లో ఏముండదు 1/5√3 is greater than cos inverse 3/5 minus 5/3 is greater than minus 1/8. మీరు గమనిస్తే ఇంకా మన రిజల్ట్లో మిడిల్లో ఓన్లీ కాస్ ఇన్వర్స్ 3/5 ఉండాలి. మైనస్ 5/3 ఉండకూడదు. అంటే ఆ ఇన్ఈక్వాలిటీని 5/3తో యాడ్ చేస్తాం. ఓకే, కాబట్టి 5/3 మైనస్ 1/5√3 is greater than cos inverse 3/5 minus 5/3 plus 5/3 cancel అవుద్ది. greater than 5/3 minus 1/8. బట్ ఇదే మన రిజల్ట్ చూడండి. కావాలి అంటే 5/3 minus 1/5√3 greater than cos inverse 3/5 greater than 5/3 minus 1/8. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.